మనం ఆరాధనలోకి వెళ్ళక మునుపు మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ వచనం కలిసి అందరము గట్టిగా బిగ్గరగా మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ వచనం కలిసి గట్టిగా బిగ్గరగా మన భాగాలు మనం చూద్దాం. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుట నున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా ఎద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనా అని ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలుకొని పెట్టుకొని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగిన. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవ, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. ఇంతవరకు బాప్తిసంలో దేవారి పరిచర్యలు అంతట్లో సాయం చేస్తూ వచ్చారు. అందులో బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. ఆరాధనకి వెళ్తుండగా ఆరాధన వర్తం ద్వారా నాతోనూ మాతోనూ అందరితో మాట్లాడమని వేడుకుంటూ వస్తున్నాం. దేవా, భూలోకంలో నీ సన్నిధి అనుభవించినట్లుగా నీ సన్నిధి మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాం. నిలబడుతున్న నేను దుమ్మునని ధూళినని ఎన్నిక లేనటువంటి ఒప్పుకుంటున్నాను. నీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ సందర్శించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒకరు 21వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఒకరు చదవండి సిస్టర్. చాలా సంతోషం. 5 యవ్వనస్తులు బాప్తిస్మలు తీసుకున్నారు ఈరోజు. ముసలోళ్ళు ఎవరు కాదు కదండి. ఉన్నారా కొంపది ఏమన్నా? లేరు కదా, లేరు. అందరూ యవ్వనస్తులే. చాలా సంతోషం. పరలోకం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. సైతాన్ బాధపడుతూ ఉంటాడు ఒకవైపు ఏమో మరి పరలోకం అంతా దూతలు, దేవుడు, అందరూ సంతోషం. సంఘము, తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు అందరూ కూడా సంతోషకరమైన సమయం ఇది. 5 మంది యవనస్తులు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఆరాధనకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ టైం ఎంత అవుతుందో తెలియదు కాబట్టి ఇప్పుడే ఒక మాట చెప్పేసి నేను ఆరాధనకి వెళ్తాను. ఇప్పుడు మీకు వాగ్దానాలు ఇచ్చారు కదా, 3 వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానము మామూలు మనకి ఎవ్రీ ఇయర్ వాగ్దానం వస్తుంది. 2024లో మనకు ఒక వాగ్దానం వచ్చింది, 25లో వాగ్దానం కూడా వచ్చింది. మనం తీసుకున్నాం. అఫ్కోర్స్ చాలామంది మనం ఇప్పటికే మర్చిపోయాం అది అనుకోండి కదండి, ఉన్నాం చాలామంది అన్నారు. కానీ ఇది అలాంటిది కాదు. అర్థమైందా ట్వింకిల్? జీవితాంతం ఇది మనతో పాటు ఉండాల. మీకు మరి అన్న మీకు వాగ్దానం ఇస్తున్నప్పుడు నా వాగ్దానం గుర్తొచ్చింది. ఫస్ట్ నాకు గుర్తు రావాలి కదా. ఏమొచ్చిందంటే, నేను మర్చిపోతే ఇంకేముంది, నువ్వు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరిచేదని అన్నాడు దేవుడు. నాకు చాలా మతిమరుపు ఉంది. దేవుడు మాత్రం ఎందుకో ఈ వాగ్దానం మాత్రం నాకు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టాడు. నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఒక సలహా ఏంటంటే, మీరు ఏ వాగ్దానాన్ని తీసుకుంటున్నారో అన్ని వాగ్దానం గుర్తుపెట్టుకునేవే. ఈ వాగ్దానం మీరు మరలా బాప్తిని తీసుకోరు. వచ్చే సంవత్సరం తీసుకుంటారా? మళ్ళీ ఇంకొక సంవత్సరం తీసుకుంటారా? లేదు, ఇవ్వరు కదా. కాబట్టి జీవితాంతం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఈ వాగ్దానం పట్టుకొని మీరు దేవుని అడగాల. వాగ్దానం ఇచ్చేవాడు నమ్మదగినవాడు. ఆయన ఇచ్చాడంటే నెరవేర్చేవాడు. విషయం ఏంటంటే, నువ్వు నిలబడాలి అంతే. నువ్వు నిలబడి దేవుని అడగాల. అర్థమైందా? ఈ వాగ్దానం పట్టుకొని మంచి మంచి వాగ్దానాలు వచ్చినాయి. ఇందులో నాకు ఎప్పుడూ
ఒక వాక్యం ఎప్పుడు గుర్తుంటుంది. హెబ్రీ 6:14 ఎవరికి వచ్చింది చెప్పండి? అశ్వితకు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే దానియేలులో ఒక వాక్యం వచ్చింది. అది నోవాకి ఫస్ట్ వాగ్దానం. దానియేలు నువ్వు బహుప్రియుడు. చాలా మనం వాగ్దానం దీంట్లోకి వెళ్ళిపోదాం రండి. మత్తయి సువార్త ఇక్కడ 2వ వచనంలో మనం చూసినట్టయితే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. సో ఈ సందర్భం మన అందరికీ తెలిసిన సందర్భమే. మన రోడ్లు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆ సందర్భం మనకి ఎదురైంది కదండి. నేను వచ్చేటప్పుడు ఎదురైంది. సో ఈ సందర్భం ఏం సందర్భము చూడండి. మొదటి వచనంలో, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి. కాబట్టి దేవుడు యెరూషలేముకి వెళ్తున్నాడు. ఏ ప్రాంతంలో ఉన్నాడంటే ఇక్కడ రాయబడింది, ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు. ఆ సందర్భం ఇంకా కొద్ది సమయంలో దేవుడు యెరూషలేముకి వెళ్తాడు. ఆ సందర్భంలో జరుగుతున్న విషయమే ఇది. సో దేవుడు చాలా విజయకరంగా ఆ నగరాన్ని ప్రవేశిస్తున్నాడు. విజయకరంగా జయోత్సవంతో రాయబడింది. ఎంత మంచి మాట రాయబడింది అంటే 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బారవాక పశుపిల్లైన చిన్ని గాడిదని ఎక్కి. కదండి, ఎంతో సంతోషంతో దేవుడు యెరూషలేముకి ప్రయాణమవుతున్నాడు. ఇక్కడ 2వ వచనం రాయబడింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఈ అంశంలో ఒకటి ఏంటంటే గాడిద. ఏంటండి? గాడిద. మనకి లోకంలో మనకి గాడిద తెలుసా? కంచెర గాడిద తెలుసు మనకి. అడ్డగాడిద అంటారు ఇంట్లో చాలాసార్లు అంటారు కదా, తల్లులు చాలాసార్లు అంటారు. మీరు అంటారో లేదు, మేము చాలాసార్లు వింటున్నాం కూడా ఆ విషయాలు. సో కాబట్టి గాడిదకి ఉన్న స్వభావం ఏంటంటే ఎదురాడే స్వభావం. యేసు ప్రభు దేని మీద ఎక్కి వస్తున్నాడండి? ఇప్పుడు గాడిద మీద ఎక్కుతున్నాడు. గాడిద మీద ఎక్కి వస్తున్నాడంటే దానికి దేనికి సూచిక అంటే సమాధానానికి సూచిక. అదే గుర్రం మీద వచ్చాడు అనుకోండి, ఏ సూచిక అది? యుద్ధానికి సూచిక. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏంటంటే 2వ వచనం చదవండి సిస్టర్. 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే వాటిని విప్పి. చూశారండి, గాడిదనికి వస్తున్న యేసు ప్రభువుని మనం చూస్తున్నాం. ఎంత తగ్గింపు చూడండి. ఏ రాజు అయినా ఏ దేవుడైనా దేన్ని కోరుకుంటాడంటే గుర్రాన్ని కోరుకుంటాడు. మన దేవుడు దేన్ని కోరుకున్నాడంటే గాడిదని ఎక్కినాడు. గాడిద అంత మంచి మాట. కట్టబడి ఉన్న ఒక గాడిద. దీని గురించి జకర్యా 9:9 మంచి మాట ఉంటుంది. ఏంటంటే, అయా సియోను, చదువుదాన్ని ఒక మాట చదవండి, ఆ మాట చదవండి రండి. జకర్యా 9:9, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎవరంటండి? నీ రాజు నీతిపరుడును. ఎన్ని చూడండి, ప్రవక్త ఎప్పుడో ప్రవచించాడు మన యేసు ప్రభు గురించి. యేసు రక్షకుడు ఈ లోకానికి వస్తాడని, ఆ రక్షకు గాడి మీద ఎక్కి ప్రయాణం చేస్తాడండి యెరూషలేము కానీ ఎప్పుడో ప్రవచించారండి. ఎంత మంచి మాట ఏమిటంటే, నీ రాజు ఎటువంటి రాజు అండి? నీతిపరుడు. ఎటువంటి రాజు అండి? రక్షణ గలవాడు. అటువంటి రాజు, అటువంటి నీతిపరుడు, రక్షణనిచ్చే దేవుడు ఏ వాహనాన్ని ఎంచుకున్నాడు? గాడిదని ఎంచుకున్నాడు. గాడిదని, విలువలేని గాడిదను. ఈ లోకంలో గాడిదకి విలువ లేదు. అటువంటి గాడిదను దేవుడు ఎంచుకున్నాడు. మనం కూడా ఆత్మీయంగా ఎంచుకుంటే, ఆత్మీయంగా తలంస్తే మనము కూడా గాడిదలమే. మనం కట్టబడిన ఉన్న గాడిదలమే. ఆ రోజు కట్టబడిన గాడిదలను శిష్యులు తీసుకొచ్చారు. ఆ గాడిద లోబడింది, వచ్చింది. అలాగనే మనం కూడా కొన్ని సంవత్సరాల కిందట మనము ఇక్కడ ఉన్న మనం అందరం కూడా కట్టబడిన గాడిదలమే. మనల్ని కూడా ఒకరు పట్టుకున్నారు. మనం కూడా శత్రువు యొక్క చెరలో ఉన్నవారమే. చూడండి, మంచి మాట ఉంటాడు అండి. లూకా సువార్త 4వ అధ్యాయం, మంచి మాట, మనకు తెలిసిన మాటే. 4:18 చదవండి. లూకా చూడండి, ఎక్కడున్న వారికి విడుదల?
చెరలో ఉన్న వారికి విడుదల. తర్వాత గుడ్డివారికి చూపును. చాలు సిస్టర్, ఇక్కడ మనము ఒక 3 కేటగిరీ చూస్తాం. ఏంటంటే చెరలో నున్నవారు, తర్వాత ఇంకెవరండి గ్రుడ్డివారు, ఇంకెవరండి నలిగిన వారు. దీంతో కట్టబడినాం మనం కూడా గాడిదలమే. అంటే మీరు ఫీల్ అవుతున్నా నేను గాడిదనే. ఎటువంటి గాడిదనంటే ఒకప్పుడు నేను గుడ్డివాడిని. ఒకప్పుడు ఈ గాడిద ఎటువంటి గాడిద, ఈ గాడిద ఎటువంటి గాడిద అంటే నలిగిపోయిన వాడిని. ఈ గాడిద ఒకప్పుడు ఎటువంటిదంటే చెరలో ఉన్నవాడిని, సాతాను చెరలో ఉన్నవాడిని. ఇటువంటి గాడిదను రక్షించడానికే ప్రభువారు వచ్చారండి. ఎంత మంచి మాట్లాడదండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల వచ్చిందండి. ఆ కట్టబడిన గాడిదకి విడుదల వచ్చింది అన్నాడు. అలాగనే ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ప్రియ స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, ఒకప్పుడు పాపములో శాపములో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న మనం, చెరలో ఉన్న మనం, గుడ్డితనంలో ఉన్న మనం, నలిగిపోయిన మనల్ని దేవుడు విడిపించాడండి. మంచి మాట రాయబడింది. చూడండి దేంట్లో విడిపించాడు. 2-3 చూద్దామా రండి. కీర్తనలు 107:13 చూడండి. దేంట్లో నుంచి విడిపించాడు దేవుడు మనల్ని. 107:13 చదవండి, సహాయం చేయండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. చూశారండి, దేంట్లో నుంచి విడిపించాడు మనల్ని? కష్టకాలము. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్ని మనం గమనిస్తే ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత కష్టమో ఐగుప్తులో, ఎంత కష్టమో. వారు కఠిన దాస్యంను అనుభవించారు. పరాయి దేశంలో వారు ఎంతో కఠినమైన సేవ చేస్తూ వచ్చారు. అందుకే కష్టకాలములో అటు రాయబడింది, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారు. నిజంగా మనం కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడుదల చేశాడు. అంతేనా? ఇంకొకటి చూద్దాం రండి. కీర్తన ఇక్కడే 34:4, కీర్తన 34:4 తీయండి. కీర్తన 34. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. మానవునికి ఉన్న భయాలు గురించి చెప్తే ఈ సమయం అస్సలు సరిపోదు. ఒకరికి పిల్లి అంటే భయం, ఒకడు రకరకాల భయాలు చెప్తే. ఒకటి సింహం అంటే భయం, ఇంకొకరు అంటే భయం, రకరకాల భయాలు. ఇప్పుడు మనకి ఇంకో భయం వచ్చింది. ఉండే భయాలు ఎక్కువ అంటే ఇంకో భయం వచ్చింది. ఇంట్లో గ్యాస్ బండ్ అయిపోతే భయం అయిపోతుంది. అది కూడా ఆ భయం కూడా యాడ్ అయింది మనకు. ఇప్పుడు అయిందా లేదా సిస్టర్స్? బాగా తెలుసు. అందుకే చెప్తా వీళ్ళందరికీ, ఇప్పుడే మీ అందరికీ. ఇప్పుడు మీరు ఏం చేశారంటే గ్యాస్ అంటించారు అంతే. గ్యాస్ బండ్ అయిపోకుండా మీరు ఏం చేయాలంటే రెన్యూవల్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ అవుతుంది అది? ఇప్పుడు గ్యాస్ బండ్ కావాలంటే ఆడికి పోవాలమ్మా, గ్యాస్ ఏజెన్సీకి పోవాలా. నేను విశాఖపట్నం వచ్చినాక 10 సంవత్సరాలు పోతే 2-3 సార్లు వెళ్ళాను అంతే. అట్లాంటి వెళ్ళాం కారు వేసుకొని. ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో అన్ని భయాలే. భవిష్యత్తు మీద భయం, పాపం మీద భయం, మరణం మీద భయం, చావంటే భయం, అన్ని భయాలే మన జీవితంలో. ప్రతిదీ భయమే. భయం 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 భయం. మానవుని చూడినాడు భయంతో బ్రతుకుతున్నాడు. ఏం మాత్రం మానవ జీవితంలో నెమ్మది లేదు. భయంతో మానవుడు బ్రతుకుతున్నాడు. అటువంటి భయములన్నిటి నుండి దేవుడు విడిపించాడు. నిజంగా రక్షింపబడిన వ్యక్తి, నిజంగా నీతిమంతుడు, వాడు ఏం చెప్తాడంటే, ఎస్ నేను ఈ లోకంలో కష్టం అనుభవించిన, ఎస్ ఈ లోకంలో దేవుని కోసం నేను ఎన్ని నిందలు అనుభవించినా ఒకరోజు నాకుంది, నా దేవుడు నన్ను రక్షించేవాడుగా ఉన్నాడని మనం చెప్పేవారు ఉన్నాం. ఈ భయములన్నిటిలో నుంచి దేవుడు మనల్ని దూరం చేస్తూ వచ్చాడండి. 34:4 రాయబడింది, భయములన్నిటి నుండి ఆయన నన్ను. ప్రతి భయం అండి, ఏ భయం లేదు ఈనాడు. దేవుడిచ్చిన అస్యూరెన్స్ ఏంటంటే, అభయం ఏంటంటే మనల్ని భయంని కొట్టివేశాడు. ఇంకొక మాట చూద్దాం రండి. కీర్తన 8:2 చదవండి. కీర్తన 8:2. క్షమించండి, కీర్తన కాదు, రోమా 8:2. క్షమించండి, రోమా 8:2 చదవండి సిస్టర్. క్రీస్తు యేసునందు
ఆ, ఆ, చాలు సిస్టర్. దేని నుంచి విడిపించాడండి? పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాడు దేవుడు. ఎందుకు మనం ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి ఎందుకు ఆరాధించాలంటే చాలా స్పష్టంగా మనం చూస్తూ వచ్చాం. దేవుడు ప్రతి ఆపద నుంచి మనల్ని తప్పిస్తూ వచ్చాడు, ప్రతి భయం నుండి మనల్ని తప్పిస్తూ వచ్చాడు. ఇక్కడ రాస్తూ వచ్చారు ఏమనండి? దేని నుంచి? పాప మరణముల నుండి నియమము నుండి తప్పించాడు. పాప మరణ నియమను యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ కలవరి శివుని ఎక్కి తాను మరణించడం ద్వారా, రక్తం కార్చడం ద్వారా ఆ నియమాన్ని కొట్టివేస్తూ వచ్చాడు. అందుకే రాయబడింది, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. అలా కట్టినారు ఈ గాడిదని ఒకప్పుడు. ఈ గాడిద ఒకప్పుడు భయపడేది, ఈ గాడిద ఒకప్పుడు ఆపదలు అని కట్టిపడేశాయి. ఒకప్పుడు ఈ గాడిదని పాప మరణములు కట్టిపడేశాయి. ఇటువంటి గాడిదని దేవుడు విడిపిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఉదయకాలంలో దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే దేవుడు గాడిదకు ఘనత ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? గాడిదకు ఘనత ఇచ్చాడు. 1 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి చదవండి. అక్కడ మనమందరం ఉన్నాం. ఎంత ఘనత ఇచ్చాడంటే గాడిదకి. ఏంటండి, అంతకుముందు ఎప్పుడైనా గాడిద మీద ఏమైనా వేసారా? చూడండి, ఆ మాట ఉంటుంది చూడండి. 21:7 చదవండి. 21:7 మత్తయి సువార్త 21:7. ఆ గాడిదను చూశారండి? ఎంత అద్భుతం చూడండి. దీంట్లో ఎంత చక్కగా ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా. జనరల్గా గాడిద మీద బట్టలు వేస్తారు అంటే మామూలుగా మూట కడతారు. గాడిద మీద మూట కట్టి కదండి, మనకు తెలుసు కదా, బ్రదర్స్ ఉంటారు, తీసుకెళ్ళి వెళ్తారు. ఇక్కడ అలా కాదు. ఇది ఏం చేశారు ఇక్కడ చదవండి. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండి. ఘనత వచ్చిందండి ఆయనకి. ఒకప్పుడు ఎక్కడో ఉన్న గాడిదని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ గాడిదకి దేవుని దగ్గరికి వచ్చింది. లోబడింది గాడిద. ఏం పడింది? లోబడింది గాడిద. గాడిద దగ్గరికి పోయండి, వెనకలు ఇలా అనండి, ఏం చేస్తుంది చెప్పండి? మీకు అలవాటు ఉందా? మాకు లేదులేండి, తంతది. కానీ ఆ గాడిద ఏం చేసిందంటే కట్టినప్పుడు ఆ కట్టలను విప్పినప్పుడు లోబడి దేవుని దగ్గరికి వచ్చింది. ఈనాడు మనం కూడా అంతే. ఒకప్పుడు కట్టబడినాం పాపములో, మరణములో, శాపములో, శరీరములో అంతా మనం కట్టిపేశాడు సాతాను. కట్టేసినప్పుడు దేవుడు విడిపించాడు మనల్ని. విడిపించినప్పుడు ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చినట్టునే ఏం పరిచారు? గాడిద మీదకి బట్టలు పరిచారు. మనకు కూడా నీతి వస్త్రం ఇచ్చాడు దేవుడు. ఒకప్పుడు పాపపు వస్త్రాలు ధరించిన వారమే. మన బట్టలన్నీ మురికితో ఉన్నాయి, పాపముతో ఉన్నాయి, దుష్టత్వంతో ఉన్నాయి. మన హృదయం నిండా కుళ్ళు, కుతంత్రం, అసూయ నిండిపోయింది. ఇటువంటి మనల మీద ఈ గాడిద మీద ఏం చేశారంటే బట్టలు పరిచాడు. అంతేనా? దానికి ఇంకేం వచ్చింది చూడండి. 8వ వచనం. జనసమూహంలోని అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచారు. ఎంత అద్భుతం అండి! దారి పొడుగున పరిచారంట. ఎప్పుడైనా అంతకుముందు ఆ గాడిదని పోయినప్పుడు దాన్ని ఎవడని పట్టించుకున్నాడండి? మామూలు టైంలో ఎవడు పట్టించుకోడు గాడిదని. గాడిద అంటే బరువులు మోసేదని అర్థం. 100 బట్టలు దాని మీద వేస్తే అది మోసుకొని పోతూ ఉంటుంది. ఒకసారి నేను మా కాలేజ్, నేను లెక్చర్గా జాబ్ చేసేటప్పుడు పాలిటెక్నిక్ లెక్చర్గా మాకు దోబి ఉండేవాడు ఒక ఆయన ఏం చేశాడంటే, అంతే దోబికి సంబంధించిన కాన్సెప్ట్ చెప్తున్నా. ఆయన ఏం చేశాడంటే, నేను వెళ్తున్నాను, మా కాలేజు ఆయన ఇంటి దగ్గరే. అద్భుతం. ఆయన ఇంటి దగ్గర ఆయన రూట్ మీద పోతున్నాను. అదృష్టానికి ఎన్నో రూట్లు ఉంటే ఆ రోజు ఏమో నా అదృష్టం ఆయన రూట్లోనే వెళ్ళాను. వెళ్తే నేను ఏ షర్ట్ వేసుకున్నాను ఆ షర్ట్ వేసుకున్నాడు, నా షర్టే. ఇదేంద్ర బాబు అనుకున్నాను. సరే ఇవ్వలే అవన్నీ చెప్తున్నాను. వాళ్ళ పని ఏంటంటే, ఆ గాడిద వాళ్ళ ఇద్దరు అక్క తమ్ముడు ఉండేవారు. తమ్ముడికి పిచ్చి బాగాలేదని, ఆయన హెల్త్ బాగుండేది కాదు. కానీ మా అమ్మ ఎప్పుడు ప్రేమించేది, ఎప్పుడు వచ్చినా వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసేది కాదు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ గాడిదలు వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు ఎంతో భారం బట్టలు దాని మీద వేస్తారు. ఏ రోజు కూడా గాడిదని బట్టలు వేసి, ఏ రోజు కూడా అది పోతుంటే దారి పొడవున
ఏంటంటే ఇక్కడ ఏముంది? దారి పొడుగున చేశారు, దారి పొడుగున బట్టలు పరిచిరి, అంతేనా? కొందరు చెట్ల కొమ్ములు నరికి దారి పొడుగున అంత ఘనత ఇచ్చారండి. నీవు నేను కూడా అంతే, ఏమీ లేదు. మీరు రండి ఆ మాట చదువుదాం రండి, అది మనం వదిలితట్లేదు. 1 కొరింథీయుల రాష్ట్రపత్రిక మొదటి అధ్యాయం రండి, మనం కూడా అటువంటి గాడిదలే. ఎటువంటి గాడిదలు చూద్దాం రండి. 1వ అధ్యాయం 26వ వచనం చదవండి సిస్టర్. ఇక్కడ మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి, జ్ఞానులైనను గనులైనను. చాలు సిస్టర్, ఈనాడు గమనించండి, ఏమో కొత్తగా బాప్తిసం తీసుకున్నవారు గమనించండి, ఇక్కడ బాగా పట్టుకోండి. అనేకులు పిలవలేదు దేవుడు. ఈ లోకంలో మనకైనా ఉన్నతమైన వారు ఉన్నారు, ఈ లోకం మనకన్నా మంచి వారు ఉన్నారు. నిజంగా చెప్తాను, మనకన్నా మంచివారు ఉన్నారు. సువార్తకు వెళ్తూ ఉంటే మేము ఆదోనిలో చాలా నిష్ట కలిగి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. వారి దేవుడికి మంచి వాళ్ళు ఉన్నారు, మంచి గుణం కలిగిన వారు ఉన్నారు, మంచి గుణం కలిగిన వారు. కానీ దేవుడు వారిని ఎన్నుకోలేదు. బైబిల్లో రాయబడింది, వారి నీతి క్రియలు దేనితో సమానం అండి? మురికి గుడ్డతో సమానం. యేసు లేనిది జీరో, యేసు లేని నీతి వ్యర్థం. యేసు ఉండాలి. నీ జీవితంలో ఏమీ ఉన్నా ఏమీ లేకపోయినా ఉండవలసింది ఏంటంటే యేసు ప్రభువే. ఆ రక్షకుడు మన జీవితంలో ఉంటే సమస్తం ఉన్నట్టే. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఇక్కడ రాయబడింది మీలో 26 సిస్టర్, మీలో లోకరీతిగా జ్ఞానులు గనులు జ్ఞానులు సిగ్గుపరచడానికి. మనం చాలా అల్పులమండి నిజంగా. మనం ఏదో పెద్ద చాలా ఫీల్ అవుతుంటాం కొన్నిసార్లు. బాగా ఆలోచించండి, మనం ఆలోచించండి. చాలా ఫీల్ అవుతుంటాం, మనం చాలా గొప్ప ఫీల్ అవుతుంటాం. ఏం ఫీల్ అయ్యే అవసరం లేదు. చాలా స్పష్టంగా వాక్యం ఉంది, చాలా స్పష్టంగా ఉంది. ఏముంది? అయ్యా మీకన్నా సూపర్ ఉన్నారు. ఎవరున్నారు చూడండి. లోకంలో జ్ఞానులు ఉన్నారయ్యా. ఇంకెవరున్నారు? లోకంలో గనులు ఉన్నారు. ఇంకెవరున్నారు? లోకంలో గొప్ప వంశం గలవారు ఉన్నారు. గొప్ప వంశం కలిగిన వారు ఉన్నారు. ప్రియ స్నేహితుడు, ఎందుకు చెప్తున్నా అంటే అటువంటి వారు మనం ఏం మాత్రం కూడా మన జీవితంలో ఘనత లేదు. అటువంటి వారిని ఏ స్థాయికి తీసుకొచ్చాడు ఆయన? ఇప్పుడు చదవండి సిస్టర్. ఏ శరీరియు చాలు సిస్టర్, మనల్ని ఎన్నుకున్నాడు. కట్ ప్రియ ఇప్పుడు అర్థమైందా? దేవుని మనం ఎందుకు ఆరాధించాలంటే, అవును తండ్రి, ఒకప్పుడు నేను గాడిద లాంటి వాడిని తండ్రి, ఏమాత్రం నాకు ఘనత లేదు. నిజమే, ఈ లోకంలో ఎంతో ఉన్నతమైన వంశం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, గనులైన వారు ఉన్నప్పటికీ నువ్వు నన్ను ఎన్నుకున్నావయ్యా, నన్ను ఏర్పరచుకున్నావయ్యా, అందరి బట్టి వందనాలు స్తుతులు దేవా అని మనం ఉదయకాలంలో దేవుని ఆరాధించాలా. ఎప్పుడైతే ఆ గాడిద దేవుని దగ్గరికి వచ్చిందో గాడిద ఘనత వచ్చింది. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావో నీకు ఘనత వచ్చింది. రాజులైన ఏదంటాను మనం? రాజులైన యాజక వంశంలోకి మనం చేరాం. ఇప్పుడు ఎవరండి మనల్ని అనేది? తక్కువ వంశం ఎవరంటారు? రమ్మనండి. నీ వంశం అంటే ఏమంటావు? రాజులైన యాజక వంశం అండి మంది. ఒకప్పుడు అనిపించుకున్నాం, ఒకప్పుడు మనము తక్కువ చేయబడినాం, ఒకప్పుడు ఘనహీనమైన వారిమి. ఇప్పుడు అలా కాదు, మనం రాజులం. ఇప్పుడు అలా కాదు, మనము గొప్ప వంశంలో ఉన్నవారిమి. యాజక ధర్మం ఇచ్చాడండి యేసుప్రభు. ఒకప్పుడు యాజక ధర్మం ఎవరిదండి చెప్పండి అందరం? లేవీలదండి. దేవుని మందిరంలోకి ఏ గోత్రం వారు వెళ్ళలేక లేదు, ఓన్లీ లేవీలదే. అటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని ఎట్లా తీసుకొచ్చాడండి? నూతన నిబంధనలో, ఈ నూతన నిబంధన గ్రంథంలో మనకి ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు దేవుడు. రాజులైన యాజకత్వం ఇచ్చాడు. యాజకత్వం ఏ పాటి వారిమే? తృణమాత్రం మట్టి మనం గాడిదలం. ఒక మాట చెప్పాలంటే రండి అక్కడికి వెళ్ళాను. మత్తయి సువార్త అక్కడికి వెళ్ళి ముగిచేస్తాను నేను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనం. ఆ గాడిద ఘనత వచ్చేసింది కదండి.
కాబట్టి ఇక చూడండి ప్రసంగి 6:2 చూడండి, అక్కడ ఒక ఘనత దేవుడు ఎలా ఇచ్చాడు. ప్రసంగి 6:2, ప్రసంగి 6:2 నేను ముగిస్తాను. చాలు ఇస్తారు, అంతే చాలు. ఏం రాబడింది? దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. దేవుడే ఇస్తాడు ఘనత, ఏ వ్యక్తికి ఇవ్వాలన్నా. ఈనాడు లోకంలో మానవులు కోరుకుంటున్నారు ఘనతని, కానీ ఇచ్చేది ఎవరు? మన ప్రభువే. మనకు ఘనతని ఇచ్చేవాడు ఆయనే. రాజులైన యాజక వంశంలో దేవుడు మనల్ని చేర్చాడు. ఒకనాడు మరణిస్తే, ఒకనాడు చనిపోతే ఆ పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. నిత్య స్వాస్థ్యంలోకి నిన్ను ఎన్నుకున్నాడు. ఆ స్వాస్థ్యంలో నిన్ను పాలుభాగస్తుడిగా చేశాడండి. నిజంగా ఇటువంటి గాడిద లాంటి కట్టబడి ఉన్నాం ఒకప్పుడు. పాపంలో, పాప మరణంలో, నియమంలో కట్టబడి ఉన్నాం, భయంలో కట్టబడి ఉన్నాం, కష్టకాలంలో ఉన్నాం, ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నాం, సాతాను చెరలో ఉన్నాం, నలిగిపోయినాం, గుడ్డివారిమి, నలిగిపోయిన వారము, గుడ్డివారి మనం. ఈ కన్నులతో లోకాన్నే చూసాం. ఇటువంటి మనల్ని దేవుడు మన మీద ప్రేమ కుమ్మరించాడు యేసుక్రీస్తు ద్వారా. ఆయన ఈ లోకంలో రావడం చేత, ఆయన ఈ లోకంలో జీవించుట చేత, ఆయన ఈ లోకంలో ఆ కలువరిశిలలో ప్రాణం పెట్టుట చేత, ప్రియ స్నేహితుడ సహోదరి, మన గొప్ప ఘనత వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని రాకపోతే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఘనత లేదండి. మనం పాపులుగానే ఉండి, పాపంలోనే చనిపోయి, పాపంలోనే నశించిపోవాల్సింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ దేవాదేవుడు తన స్థానాన్ని వదులుకున్నాడండి. తన నిత్య స్థానాన్ని వదులుకున్నాడు. రండి ఆ మాట చదువుదామా. ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి. ఎన్నో వచ్చినది? అదే 8 సిస్టర్, అది 6వ వచనం చదవండి సిస్టర్. ఫిలిప్పు 2:6. ఏ రూపం ధరించుకున్నాడండి? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అక్కడ దేన్ని ఎక్కాడు? గాడిదని ఎక్కాడు. సాత్వికుడు అయిపోయాడు దేవుడు. సమాధానం ఇవ్వడానికే దేవుడు. ఆయన ఫస్ట్ కమింగ్లో సమాధానం, సెకండ్ కమింగ్లో సమాధానం ఉండదు, ఇంకా వేరే ఉంటుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలా చదవండి సిస్టర్, మళ్ళీ ఒకసారి మనం పక్కకి వెళ్ళిపోతున్నాం. చదవండి సిస్టర్. ఆయన దేవుడై ఉండి కూడా సమస్తం వదులుకున్నాడు నీ కోసం. ఏం వదులుకున్నాడు? సమస్తం వదులుకున్నాడు నీ కోసం. ఆ పరలోకంలో తన స్థానాన్ని వదులుకున్నాడు. ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకం వచ్చి 33.5 సంవత్సరాలు నీ కొరకు, నా కొరకు బ్రతికాడు. ఎందుకు? ఈ గాడిదకి ఘనత ఇవ్వాలని. ఏ గాడిదకి? ఈ గాడిదకి ఘనత ఇవ్వాలని, విలువ లేని మానవునికి విలువ ఇవ్వాలని, రక్షణ లేని మానవునికి రక్షణ ఇవ్వాలని, గుడ్డితంలో ఉన్న మానవునికి చూపునివ్వాలని, నలిగిపోయిన మానవుని సంతోషం ఇవ్వాలని, సమాధానం ఇవ్వాలని, ఏడుస్తున్న మానవుని, దుఃఖంలో ఉన్న మానవునికి చెప్పనాశక్యము మహిమ యుక్తమైన సంతోషం ఇవ్వాలని ప్రభువారు ఈ లోకానికి వచ్చాడండి. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడి ఉండి కూడా ఏ రూపం ధరించుకున్నాడండి? దాసునిగా వచ్చాడు. అక్కడ రాయబడింది, అక్కడ గాడిదని ఎక్కాడు. రండి ఆ మాట కూడా ఉంటుంది చూడండి. ఆ మాట రండి 21:5 చదవండి సిస్టర్. మత్తయి సువార్త ముగిచేస్తాను. 21:5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను కాబట్టి ఆయన గాడిదని ఎక్కాడు. ఆయన ఎవరంటే సాత్వికుడు. ఇదే స్టేట్మెంట్ ఎవరికి వచ్చింది చెప్పండి? ఇక్కడున్నవారు. మోషేకి వచ్చింది కదండి. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. తర్వాత ఏమొచ్చింది ఆయనకి? మిక్కిలి సాత్వికుడు మోషే. అటు ఇటు కాదు మరి, మిక్కిలి సాత్వికుడు. ఎంత తగ్గించుకున్నాడండి. గాడిద మీద ఎక్కాలంటే ఎంత అసహ్యంగా ఉంటుంది తెలుసా మీకు? మామూలుగా ఆయన సృష్టించిన మానవుని మనమే గాడిద ఎక్కాలంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా మనం బయటికి పోండి, ఆర్కే బీచ్ పోండి, గుర్రాలు ఉంటాయి, గాడిదలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి. చెప్పండి, విశాఖపట్నం వాళ్ళు కదా మీరంతా, నేను కూడా లేండి. గాడిదలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి. సరే, నాలాంటోడు గాడిద పెట్టినాడు, ఎక్కుతావు టింకిల్? నువ్వే చెప్పు. యేసు ప్రభు ఎక్కాడు నీకోసం, నా కోసం. ఎక్కలేము. ఆయన సృష్టిలో భాగంలో ఉన్న మానవులైన మనము
సామాన్యులం మనం ఎక్కలేం, ఆ స్థానాన్ని తీసుకోలేం. కానీ ప్రభువారు ఆ స్థానాన్ని తీసుకుని నీకోసం నా కోసం. అంత సూపర్ న్యాచురల్, అంత గొప్ప దేవుడు, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు గాడిద ఎక్కాడండి. ఎంత అద్భుతం, ఎంత సాత్వికుడైపోయాడు చూడండి. మంచి మంచి మాట ఉంటుంది. మత్తయి సువార్త కదండి 11:29 చూడండి. మత్తయి సువార్త 11:11. అదే నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. దీనుడైపోయాడండి ప్రభు నీకోసమే, నా కోసమే దీనుడైపోయాడు, రిక్తుడైపోయాడు. ఆ కల్వరిశిలులో ప్రభు అని చూస్తే కన్నీళ్ళు వస్తాయి మనందరికీ. తన వస్త్రం లేకుండా ఆ రూపం చూసినట్టునే మనకు ఏడుపు వస్తుంది. అంత దీనుడైపోయాడు, విధేయత చూపించాడు ఆయన కల్వరిశిలులో. కారణం ఏంటంటే ఈ గాడిదకి ఘనత ఇవ్వడానికి. ఒకప్పుడు ఈ గాడిద కట్టబడి ఉంది, ఈ గాడిదని తీసుకొచ్చారు, ఈ గాడిద మీద రక్షణ వస్త్రాలు వేశారు. అంతేనా, దేవుడు ఆ గాడిద దారంతా ఏం వేశారంటే దారంతా ఏం పరిచారు, బట్టలు పరిచారు. దారంతా బట్టలు పరిచారు. ఎంత ఘనత వచ్చింది ఆ గాడిదకి. ప్రియ స్నేహితుడా, ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాం రండి. లూకాసు వార్త ఇంతగా తగ్గించుకున్నట్టు చూద్దాం రండి. లూకాసు వార్త 2:11. లూకాసు వార్త 2:11. ఇక్కడ పట్టుకోండి. దానికి ఇదే మీకు ఆనవాలు. ఎట్లా ఉండండి, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో. ప్రియ సహోదరి ఆరాధించే నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో దేవుడు ఎంతగా తగ్గించుకున్నట్టు చూసుకోండి. రాజుల వంశాల్లో ప్రభు పుట్టలేదు. చాలాసార్లు మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, బయట కొంతమంది ఉంటారు, వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఈ పుట్టిందేమో ఈ ఇంట్లో పుట్టడం కన్నా ఏదో ముఖేష్ అంబానీ ఇంట్లో పుట్టింటే ఎంత బాగుండేది. చాలామంది నన్ను విన్నానండి, చాలాసార్లు అన్నాను. మనం ప్రభువుని నమ్ముకున్నా కాబట్టి ఆ మాట అనుకోవట్లేదు. కానీ చాలామంది బయట అన్ని జనులు చాలామంది ఇలా అనుకున్నారు, నేను ఒక మంచి ఉన్నతమైన వంశంలో పుట్టింటే ఎంత మేలు. అన్నీ వదులుకున్నాడు ఆయన ఉన్నతమైన స్థానంలో ఉండి నీకోసం నా కోసం ఎంతగా తన మరణము పొందినంతగా విధేయత చూపించాడట, నీకోసం నా కోసమే. కాబట్టి ఇక్కడ ఎంత మంచి మాట, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండాను. ఒక దేవాతి దేవుడు పొత్తి గుడ్డలతో చుట్టబడినాడు నీకోసం నా కోసం. ఇంకా నువ్వెంత, నేనెంత, మనమెంత. అందుకే మనకు ఒక మంచి మాట వినబడేది ఇక్కడ ఒక స్వరం. ఆరాధనగా ఫస్ట్ చెప్పాల్సింది విశాఖ ఉక్కు ఆరాధన మన జన్మ హక్కండి. ఎందుకు ఈ గాడిదకి ఇచ్చాడు ఘనత. ఒకప్పుడు ఈ గాడిదని కట్టారు, ఒకప్పుడు ఈ గాడిదకి ఘనత లేదు, ఇప్పుడు ఈ గాడిదకి ఘనత వచ్చింది. ఓ రక్షణ వస్త్రాలు వేసుకున్నాను. ఈ గాడిద సంఘంలో ఉంది, ఈ గాడిద సంఘంలో పరిచర్య చేస్తుంది. ప్రియ స్నేహితుడా, ఎటువంటి పరిస్థితి అండి, ఎటువంటి అద్భుతమైన ఉన్నతమైన స్థానంలో మనల్ని దేవుడు ఉంచాడు, పరిచరించాడండి మనకి. ఒకప్పుడు మీరు పాత నిబంధన గ్రంథంలో నేను లేవిగాడిని చదువుతుంటే ఎవరికి లేదు అలా అసలు లేదు. ఒక్క గోత్రమే. ఏ గోత్రం అది? లేవియే. ఎవరన్నా పెట్టారంటే పోయినట్టే. అట్లాడిది చిన్న పిల్లలు పాడతారు, ఇక్కడ పెద్దవాళ్ళు పాడతారు, సమానంగా మనం పాడుతున్నాం. ఎంత భాగ్యం. దేవుని మందిరంలో మనం అందరం ఉండి దేవుని ఆరాధించడం ఎంత భాగ్యం. కాబట్టి ఈరోజు ఆరాధిస్తామా యవనస్తులారా, మనం ఈరోజు దేవుని ఆరాధన. ఈ కట్టబడిన గాడిదని దేవుడు విడిపించాడు. మనం చూసాం, 3 విషయాలు చూసాం. ఆపదల నుండి, కష్టకాలంలో నుండి, భయములన్నిటిలో నుండి చాలా ఉన్నాయి. నేను చెప్తే సమయం సరిపోవట్లేదు కాబట్టి ఈ 3 చెప్తాను. పాప మరణముల నుండి, నియమం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించడానికి దేవుడు తాను సాత్వికుడై దీనుడై గాడిదనెక్కి యెరూషలేముకి వెళ్తున్నాడు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఇంకేమవుతుంది? నెక్స్ట్ వీక్ చెప్తారు ఆ వాక్యం. రండి ఆరాధనకి వెళ్దాం.